నమస్తే సకులు. ఈరోజు కథ పేరు కనువిప్పు. రామాపురం అనే గ్రామంలో బాపన్న అనే ఒక ధనికుడు ఉండేవాడు. అవసరానికి మించిన ఐశ్వర్యము, అనుకూలవతి అయిన భార్య ఉండడాన ఆయన జీవితం చాలా కాలం పాటు ఆనందంగా గడిచింది. లేక కొడుకు పుట్టి వాడు పెరగడం ఆరంభమయ్యేసరికి ఆయనకు ఒక పెద్ద సమస్య ఎదురైంది. బాపన్న కొడుకు నారాయణ చిన్నతనం నుంచి పెంకి ఘటం. చిన్నపిల్లవాడు కదా అని బాపన్న వాడి విషయం కొంతకాలం పాటు ఉపేక్ష చేస్తూ వచ్చాడు. కానీ వయసు వస్తున్న కొద్దీ నారాయణ కొరకరాని కొయ్యి అయిపోయాడు. ఎవరి మాట వాడికి లక్ష్యం లేదు. 10 ఏళ్ళు వచ్చాయి కానీ వాడికి ఇంకా ఓనమాలైనా రాలేదు. వాడి ధ్యాస ఆటలపై నుంచి చదువు మీదకి మళ్లించడానికి బాపన్న ఎన్నో ప్రయత్నాలు చేశాడు. కానీ లాభం లేకపోయింది. ఒక్కగానొక్క కొడుకు, వాడిని ఆయన ఏమీ అనలేడు. వాడి భవిష్యత్తు గురించిన ఆలోచనలతో ఆయనకి తీరని బెంగ పట్టుకున్నది. ఇలా ఉండగా బాపన్న ఇంటికి సమస్త శాస్త్రాలు సకల విద్యలు తెలిసిన విద్యానాథుడు అనే మహానుభావుడు వచ్చాడు. ఒకప్పుడు బాపన్న ఆయన వద్ద విద్యాభ్యాసం చేశాడు. తన పూర్వ విద్యార్థిని చూసిపోదామని ఆయన ఇప్పుడు వచ్చాడు. ఆయనతో బాపన్న తన కొడుకు గొడవ చెప్పుకున్నాడు. విద్యానాథుడు నవ్వి, చిన్నతనంలో మితిమీరిన గారాబం చేయడం చేత పిల్లలు ఇలాగే చెడిపోతారు. నేను ఇక్కడ ఒక వారం రోజులుండి మీ అబ్బాయిని దారిలో పెట్టగలనేమో చూస్తాను అన్నాడు. ఆ రోజు సాయంత్రం ఆయన నారాయణతో కాసేపు మాట్లాడాడు. వాడికి కొత్త వాళ్ళంటే బెరుకు లేదు, పెద్దవాళ్ళంటే గౌరవం లేదు. తనకు ఆటలంటే ఇష్టమని నారాయణ ఆయనకు చెప్పాడు. నువ్వు ఎలాంటి ఆటలు ఆడతావో నాకు చూడాలని ఉన్నది. నీ ఆటలు బాగుంటే నేను కూడా ఆడతాను. చదువుకోమని ఇక మీ నాన్నను వేధించకుండా చూస్తాను అన్నాడు విద్యానాథుడు. ఈ మాటతో నారాయణకు ఉత్సాహం కలిగింది. వాడు ఆయనతో, నేను ఇంట్లో ఆడేవి ఆటలే కావు, నా అసలు ఆటలు చూడాలంటే ఊరి బయట కొండ మీదకి రావాలి అన్నాడు. విద్యానాథుడు అలాగే పోదాం పద అన్నాడు. ఇద్దరూ కలిసి ఊరి చివర కొండకు పోతూ ఉంటే దారిలో తగిలిన అనేక మంది గ్రామస్తులు విద్యానాథుడికి పడి దండాలు పెట్టారు. అది చూసి నారాయణుడు చాలా ఆశ్చర్యపడి, వాళ్ళు అలా దండాలు పెట్టడానికి కారణం ఏమిటి అని విద్యానాథుడిని అడిగారు. ఇది తర్వాత చెప్తాను, ముందు నీ ఆటలు చూడని అన్నాడు విద్యానాథుడు. కొండ దగ్గర చాలామంది పిల్లలు రకరకాల ఆటలు ఆడుకుంటున్నారు. నారాయణను చూడగానే ఎంతో ఉత్సాహంతో కేకలు వేస్తూ ముందుకు రాబోయిన పిల్లలు వాడి పక్కన విద్యానాథుడిని చూసి వెనక్కు తగ్గారు. పర్వాలేదు, ఈయన మన ఆటలు చూస్తారట్లే, రండి మనం ఆడుకుందామని నారాయణ వాళ్లకు ప్రోత్సాహం ఇచ్చాడు. తర్వాత పిల్లలంతా కలిసి ఏవేవో ఆటలు ఆడుకున్నారు. లోపల చిరాకుగా అనిపించిన విద్యానాథుడు అవన్నీ ఓపికగా చూశాడు. కొంతసేపు గడిచాక ఆయన నారాయణను పిలిచి, ఇందాక చాలామంది నాకు నమస్కారం చేయడం గురించి అడిగావు కదా, నీకు కూడా అలా గౌరవం పొందడం ఇష్టమేనా అని అడిగాడు. ఇష్టమే, కానీ అందుకు ఏం చేయాలి అని నారాయణ ఎదురడిగాడు. బహుశా ఈ ఆటలు మానవలసి ఉంటుంది. నువ్వు ఆ పని చేసేటట్లుంటే నేను అందరూ గౌరవించేలాగా నేను చేయగలను, ఏమంటావు అన్నాడు విద్యానాథుడు. నేను ఆటలు మానేస్తానే అనుకుందాం, మీరు నాకు గౌరవం కలిగేటట్లు చేయగలరనేమిటి అని నారాయణ నిర్లక్ష్యంగా అడిగాడు. ఈ ప్రపంచంలో నాకు అసాధ్యం అంటూ ఏమీ లేదు. నేను తలుచుకున్నానంటే ఎవరినైనా దేనికైనా గౌరవం లభించి తీరుతుంది అన్నాడు విద్యానాథుడు గర్వంగా ముఖం పెట్టి. నారాయణ వెటకారంగా నవ్వుతూ అటు ఇటు చూసి కొంచెం దూరంలో నేల మీద పడి ఉన్న నల్లరాతిని కాలితో విద్యానాథుడి కేసి తోస్తూ, చెప్పండి, ఈ రాయికి కూడా గౌరవం కలిగిస్తారా అని అడిగాడు. విద్యానాథుడు తణకకుండా, ఈ రాయికి ఎలా ప్రతిష్ట కలిగిస్తానో రేపు నువ్వే చూస్తావని రాయిని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఎవరో పిచ్చివాళ్లా ఉన్నాడు అని పిల్లలందరూ నవ్వుకున్నారు. నారాయణ మటుకు విద్యానాథుడు రాయి తీసుకుపోవడం చూసి కాస్త ఆశ్చర్యపడ్డాడు. మర్నాడు నారాయణ నిద్రలేచేసరికి ఇంటి నడవలో చాలా హడావిడిగా ఉంది. అదేమిటో తెలుసుకుందామని వారు అక్కడికి వెళ్ళేసరికి ఒక బల్ల మీద జీవకళ ఉట్టిపడే కృష్ణ విగ్రహం ఉన్నది. జనం ఒక్కొక్కరే వచ్చి దానికి నమస్కారం చేసి పోతున్నారు. విద్యానాథుడు అక్కడే నిలబడి ఉండి నారాయణని చూడగానే బయటికి రమ్మని సైగ చేశాడు. నిన్న నువ్వు కాలితో తన్నిన రాయిని ఆ విగ్రహంగా మలిచాను. అందరూ దానికి నమస్కారాలు చేస్తున్నారు. ఇప్పటికైనా నా శక్తిపై నీకు నమ్మకం కలిగిందా అని ఆయన నారాయణని అడిగాడు. నారాయణ ముఖం చిట్లించి, రాయి కాబట్టి మీరు చెప్పినట్లు విని మీకు లొంగింది. నేను అంత సులభంగా మీకు లొంగను. 10 మంది నన్ను గౌరవించేటట్లు చేయడం మీ వల్ల కాదు అన్నాడు. విద్యానాథుడు వెటకారంగా నవ్వి, వేరివాడ, నిన్ను అందరూ గౌరవించేలా చేయలేకపోతే అందువల్ల నాకు వచ్చే అవమానం ఏమీ లేదు. నీకన్నా ఆ రాయే నయమని 10 మంది నిన్ను గురించి అనుకుంటారు. ఆ మాట గుర్తుంచుకో అన్నాడు.
ఆ మాటలతో నారాయణకు కనువిప్పు కలిగింది. ఆ తర్వాత వాడు తండ్రితో చెప్పి విద్యానాథుడి వెంట విద్యాభ్యాసానికి వెళ్ళిపోయాడు. తర్వాతి కథ పనికి మారిన ప్రోత్సాహం. పల్లవరం గ్రామంలో రామయ్య అనే ధనికుడు ఉండేవాడు. అతని తల్లి ప్రవర్తన వింతగా ఉండేది. ఆమెకు బిచ్చగాళ్ళంటే అమిత అసహ్యం. కానీ ఆమె 2 కుర్ర బిచ్చగాళ్లకు రోజు 2 పూట్ల తిండి పెడుతూ ఉండేది. ఇది గమనించిన రామయ్య తన తల్లి ప్రవర్తనకు కారణం అడిగాడు. ఆ కుర్రవాళ్ల తాత ముత్తాతల నుంచి మంచి ధనికులని, రామయ్య తాత చేసిన దుర్మార్గం వల్ల వాళ్ళ కుటుంబం పూర్తిగా చితికిపోయి వాళ్ళ దరిద్రులయ్యారని రామయ్య తల్లి చెప్పింది. ఇది విన్న రామయ్య గుండె ద్రవించింది. తమ కుటుంబం వల్ల ఆ కుర్రవాళ్లకు జరిగిన అన్యాయం సరికావాలని, అలా చేసే బాధ్యత తన మీద ఉన్నదని ఆయన అనుకున్నాడు. వెంటనే రామయ్య ఆ కుర్రవాళ్ల తల్లిని చూడబోయాడు. ఆమె చాలా దీనస్థితిలో ఉన్నది. తన బిడ్డలు చాలామంది వైద్య సహాయం లేక చనిపోయారని, ఈ 2 కొడుకులు మాత్రమే బతికి బట్టకట్టారని ఆమె చెప్పింది. ఆమె అడుక్కుని బతుకుతున్నది. రామయ్య ఆమెను అడుక్కోవడం మానమని చెప్పి కొంత డబ్బు ఇచ్చాడు. నెల నెల ఆమెకు కావలసిన డబ్బు ఇస్తానని, ఆమె కొడుకులను చదివించి ప్రయోజకులను చేస్తానని మాట ఇచ్చాడు. కుర్రవాళ్ళలో పెద్దవాడి వయసు 9 ఏళ్ళు. పేరు శంకరయ్య. రెండోవాడు భీమయ్య. వానికి 7 ఏళ్ళు. రామయ్య చేస్తున్న ధన సహాయంతో ఆ ఊళ్ళో ఒక పాఠశాల నడుస్తున్నది. ఆ పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయుడికి రామయ్య కుర్రవాళ్లను అప్పగించి వాళ్ళకి చదువు చెప్పమన్నాడు. అయితే వాళ్లకు చదువు మీద శ్రద్ధ లేదు. కొద్దిపాటి అక్షర జ్ఞానం కలగడానికి వాళ్లకు ఏడాది పట్టింది. ఉపాధ్యాయుడు ఈ మాట చెప్తే రామయ్య, పాపం వాళ్ళు పెరిగిన వాతావరణం అంత మంచిది కాదు, వీళ్ళని మిగతా విద్యార్థులతో కలిసి చదవనివ్వండి అన్నాడు. 5 ఏళ్ళు గడిచాయి. మిగతా విద్యార్థులు చదువు పూర్తి చేసి ఏవో వృత్తి విద్యలు నేర్చుకోవడానికి వెళ్ళిపోయారు. ఆ పాఠశాలలో వాళ్ళ చదువు ముగిసింది. శంకరయ్య, భీమయ్య మరో 5 ఏళ్ళు చదివితే కానీ వాళ్ళ చదువు పూర్తి కాదు అన్నాడు ఉపాధ్యాయుడు. అలా చేస్తే వాళ్లకు ప్రోత్సాహం ఉండదు, వాళ్ళు పైకి రాలేరని వాతావరణంలో పెరిగారు అన్నాడు రామయ్య. ఆయన అడిగితే శంకరయ్య తనకు వైద్యుడు కావాలని ఉన్నట్లు చెప్పాడు. రామయ్య వాడిని ఒక పేరు మోసిన వైద్యుడి వద్దకు తీసుకుపోయి వాడికి వైద్యశాస్త్రం నేర్పమన్నాడు. వైద్యుడు శంకరయ్యను పరీక్షించి, ఈ అబ్బాయికి మామూలు చదివే రాదు, బాగా చదువుకోమనండి అన్నాడు. అలా అనకండి, మీరు తలుచుకుంటే వాడిని వైద్యుని చేయగలరు, వైద్యంలో ఉద్దండుని చేయగలరు, వీడికి వైద్యశాస్త్రం నేర్పితే మీకు మంచి బహుమానం ఇస్తాను అన్నాడు రామయ్య. వైద్యుడు బహుమానానికి ఆశపడి తన దగ్గర ఉన్న శిష్యుల్లో ఒకరిని పంపేసి వాడి స్థానంలో శంకరయ్యను తీసుకున్నాడు. అలా బయటికి పోయిన శిష్యుడు రామయ్యతో మొరపెట్టుకున్నాడు. నీకేం సంస్కారం ఉన్న ఇంట పుట్టావు, ఎలాగైనా బతకగలవు అన్నాడు రామయ్య. భీమయ్య ఇల్లు కట్టించే పని నేర్చుకోవాలన్నాడు. రామయ్య వాడిని ఒక వాస్తుశాస్త్ర ప్రవీణుడి వద్దకు తీసుకుపోయి వాడికి ఆ శాస్త్రం నేర్పమన్నాడు. కానీ ఆ ప్రవీణుడు భీమయ్యను పరీక్షించి వాడికి ఉన్న చదువు చాలదు అన్నాడు. శ్రద్ధగా నేర్పితే ఎవరికైనా ఏ విద్య అయినా వస్తుంది, నేను డబ్బిస్తాను, వాడికి వాస్తుశాస్త్రం నేర్పండి, కాస్త నింపాదిగా నేర్చుకుంటాడు, అంతకన్నా ఏముంది అన్నాడు రామయ్య. ఇద్దరూ 10 ఏళ్ల పాటు తాము నేర్చుకునేదేదో నేర్చుకున్నారు. రాజుగారి దివాణంలో వాళ్ళకి ఏమైనా ఉద్యోగాలు దొరుకుతాయేమో అని రామయ్య చూశాడు. కానీ ప్రయోజనం లేకపోయింది. వైద్యంలోనూ వాస్తులోనూ కూడా మెరికల్ లాంటి యువకులు పోటీ హెచ్చుగా ఉన్నది. అది చూసి రామయ్య రాజుగారిని కలుసుకుని తమ గ్రామానికి ఒక ప్రభుత్వ వైద్యుడు, భవన నిర్మాత అవసరంగా కావాలని, ఆ 2 ఉద్యోగాలు మంజూరు చేయమని వేడుకున్నాడు. రాజుగారు సరే అన్నారు. రామయ్య తన ఊరికి తిరిగి వచ్చి గ్రామాధికారికి రాజుగారి ఫర్మానా చూసి ఆ ఉద్యోగాలకు మనుషులు కావాలని చాటింపు వేయమన్నాడు. చాటింపు విని వైద్యంలోనూ వాస్తులోనూ మంచి నైపుణ్యం ఉన్నట్టు సిఫార్సులతో అనేక మంది వచ్చారు. వారితో పాటు శంకరయ్య, భీమయ్య కూడా వచ్చారు. మనం వెనకబడి ఉన్న వాళ్లకు ప్రోత్సాహం ఇవ్వడం అవసరం, అందుచేత శంకరయ్యను గ్రామ వైద్యుడుగాను, భీమయ్యను భవన నిర్మాతగాను నియమిద్దామన్నాడు రామయ్య గ్రామాధికారితో. గ్రామాధికారి రామయ్య మాటలను కాదనలేకపోయాడు. త్వరలోనే శంకరయ్య వైద్యం గ్రామస్తులకు ప్రమాదకరమని తోచింది. వారి ఫిర్యాదులను రామయ్య పడిచెవిన పెట్టాడు. పోతే భీమయ్యకు ఇల్లు కట్టించే అవకాశం వెంటనే రాలేదు. అందుచేత రామయ్య అతని చేత తన దొడ్డిలోనే ఒక చిన్న డాబా ఇల్లు కట్టించాడు. అది చూసి భీమయ్య చేత అందరూ ఇల్లు కట్టించుకుంటారని రామయ్య ఉద్దేశం. ఒకరోజు రామయ్య ఆఖరి కొడుకు గోపాలుడు అనేవాడు కొత్త ఇంట్లో తిరుగుతూ ఉండగా ఒక భాగం కూలింది. కుర్రవాడి మీద ఇటుకలు పడ్డాయి. వాడు పెద్ద కేక పెట్టి పడిపోయాడు. కుర్రాడిని వెంటనే శంకరయ్య దగ్గరికి తీసుకుపోయారు. 4 రోజుల పాటు శంకరయ్య చికిత్స చేసినా కుర్రవాడు బాగుపడలేదు.
వాడే రామయ్య దగ్గరికి వెళ్ళి, బాబుగారు, అబ్బాయిని మరొక వైద్యుడికి చూపిస్తే బాగుంటుంది అన్నాడు. రామయ్య కంగారుగా తన కొడుకును నగరంలో శంకరయ్య గురువు వద్దకు తీసుకుపోయాడు. ఆయన వైద్యంతో గోపాలుడు కోలుకున్నాడు. కొడుకుని ఇంటికి తీసుకుపోతూ రామయ్య వైద్యుడితో, స్వామి, శంకరయ్యను వాని తమ్ముడిని వృద్ధిలోకి రావడానికి ఎంతగానో ప్రోత్సహించి చూశాను. నా ప్రయత్నం బూడిదలో పోసిన పన్నీరైంది. కారణం ఏమంటారు అన్నాడు. వైద్యుడు నవ్వి, మీ ప్రోత్సాహమే వాళ్లకు ప్రతిబంధకమైంది. దాన్ని మామూలుగా వాళ్ళు తమ స్థాయిని పెంచుకునే ప్రయత్నం ఏమీ చేయలేదు. మీరు వాళ్లకు ప్రోత్సాహం చేయదలిస్తే ఆర్థికంగా సహాయం చేయవచ్చు, మాటలతో ప్రోత్సహించవచ్చు. కానీ వారి విషయంలో ప్రత్యేకతలు చూపకూడదు. అలా చూపడం వల్ల ప్రజలు అనర్హులైన వారికి వదలటమే కాక కొందరు అర్హత గలవారిని నిరుత్సాహపరచడం కూడా జరిగింది అన్నాడు. రామయ్య తన తప్పు గ్రహించి శంకరయ్యను భీమయ్యను తిరిగి విద్యాభ్యాసంలో పెట్టాడు. మరో 5 ఏళ్ళు శిక్షణ పొందినాక వాళ్ళు తమ తమ విద్యల్లో నిజంగానే ప్రవీణులయ్యారు. ఈరోజుకి కథ సమాప్తం. సకులు తిరిగి రేపు కలుద్దాం. నమస్తే.